అందరూ బాగున్నారండి? ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సత్యవతి కిచెన్ అండి. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ గోంగూర చికెన్ అండి. నా స్టైల్లో చేస్తున్నాను. ఎలా చేద్దామని చూద్దాం రండి. చికెన్ అండి 1 కిలో తీసుకున్నాను. పచ్చిమిర్చి 4 కాయలు తీసుకున్నాను. ఒక రొబ్బ కరివేపాకు, ఆనియన్స్ 4 కాయలు తీసుకున్నాను. ఒక టమాటా, కొత్తిమీర, ఒక కట్ట గోంగూర తీసుకున్నాం. మనం మీడియం సైజు. మనం చికెన్ గోంగూర వండుకోవడానికి కావాల్సిన మసాలాలు, మనకి చికెన్ గోంగూర వండుకోవడానికి కావాల్సిన మసాలాలన్నీ: 1 స్పూన్ పసుపు తీసుకుంటున్నాను, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూను గరం మసాలా, చికెన్ మసాలా 1 స్పూను, మనకు తగినంత ఉప్పు రుచికి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. ముందు గోంగూర చేసుకుందామండి. మనం గోంగూర వేసుకున్నాం కదండి, అందులో 4 పచ్చిమిరకాయలు, 1 చిటికెడు పసుపు వేసుకున్నాను. ఇది బాగా మగ్గపెట్టుకోవాలి. మగ్గుతున్న కొద్ది వాటర్ వస్తుంది కదండి, వాటర్ అంతా బాగా ఇంకిపోవాలి. అప్పుడు ఆ ఇంకిపోయేటడికి మనకు పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలాగ అడుగంటకంటానండి, మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. అడుగంటదు. ఇప్పుడు బాగా మగ్గినాం. మరొక గిన్నె పెట్టుకున్నామండి కర్రీ రెడీ చేయడానికి. మనం ఆయిల్ పోసుకుంటున్నాం. నేను ఒక 100 గ్రాముల ఆయిల్ వేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసుకున్నాము, కరివేపాకు వేసుకున్నాం, ఆనియన్స్ వేసుకుంటున్నాం, ఇలాగ చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నానండి, స్పూన్ పసుపు వేసుకున్నాం, కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే కొంచెం ఆనియన్స్ బాగా మగ్గుతాయి. మనం ఇలా కలుపుకున్నాం కదండి, ఒక 5 నిమిషాలు ఉల్లిపాయలు మగ్గనిద్దాం. మూత పెట్టుకుందాం. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నామండి. మగ్గినాయి కదా, ఇప్పుడు ఒక టమాటా వేసుకుందాము. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఆనియన్స్ మగ్గుతున్నాయి కదండి, ఇలాగ ఇది గోంగూర పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు మూత తీసుకున్నామండి. ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి. చికెన్ వేసుకుందాం. ఇందాక వేసుకున్నాం కదండి కొంచెం, ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం చికెన్ బాగా మగ్గడానికి.
ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసుకుందామండి. కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలి. చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి అండి, వాటర్ అలా దిగిపోతుంది. ఒక 5 నిమిషాలు మగ్గుతుందండి. మళ్ళీ మూత పెట్టుకుందాం. మూత తీసుకున్నాను. ఆయిల్ చూసారా ఎలా తేలిందో. ఇప్పుడు కారం మసాలాలు వేసుకుందాం. ధనియాల పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, చిటికెడు పసుపు, రెండు స్పూన్లు కారం వేసుకుందాం. ఇవన్నీ బాగా కలుపుకున్నాక మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మగ్గితేనే టేస్ట్గా బాగుంటుంది. మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాక పచ్చివాసన అది పోతుంది. మూత పెట్టుకుందాం. మూత తీసుకుందామండి. చికెన్కి మసాలాలు అన్నీ వేస్తాం కదండి, ఇలాగ బాగా మగ్గనిస్తే బాగా అన్నీ వేసినవన్నీ బాగా పడతాయి. మంట కొంచెం మీడియం సైజులో పెట్టుకోవాలండి. కొంచెం ఇంకా మగ్గాలి. ఒక 5 నిమిషాలండి. మూత తీసుకుందామండి. వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసుకుందాం. ఇప్పుడు దగ్గర పడుతుంది కదండి. ఇప్పుడు గోంగూర వేసుకుందాం. ఇందాక మనం గోంగూర మగ్గబెట్టుకున్నాం కదండి, అది ఇప్పుడు చికెన్లో వేసుకుంటున్నాం అండి. ఇప్పుడు మనం మగ్గబెట్టిన గోంగూర ఇలా పేస్ట్లా పెట్టుకున్నామండి. మనం ఇందులో వేసుకున్నాం. చికెన్లోను కొంచెం వాటర్ వేసుకున్నాం. మనం స్మూత్గా పట్టుకున్నామండి గోంగూర పేస్ట్. ఇదిగోండి మనం వేసుకున్నాం కదండి, చాలా బాగా స్మెల్ బాగా వస్తుందండి. ముక్క అది బాగా ఉడికిందండి. ఇలా ఒక్క 10 నిమిషాలు మగ్గితే గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మూత తీసుకుందామండి. కొత్తిమీర వేసుకుందాము. గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఎలాగో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి ఏ కూర అయినా సరే బాగా మగ్గితేనే బాగుంటుంది టేస్ట్గాను. మీరు ఇలా ట్రై చేసి లైక్ చేయండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టుకుందాం. ఇలా రెడీ అయిన కర్రీని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఒక బౌల్లోకి తీసుకున్నామండి. చూసారా ఎంత బాగా వచ్చిందండి కర్రీ. ఇలాగ మీరు కూడా ట్రై చేయండి. చికెన్ గోంగూర చాలా బాగుంది. నా స్టైల్లో గోంగూర చికెన్ నేను ఎలా తయారు చేశాను చూసారు కదా, మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. కామెంట్ రూపంలో తెలియచేయండి. సత్యవతి కిచెన్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
గుడి గోంగూర చికెన్ వండాను కదా, మా మానవరానికి చాలా ఇష్టం అండి. తను టేస్ట్ చూసి చెప్తుంది. ఎంతసేపు కలుపుతామమ్మా? తొందరగా పెట్టి ఆగలేస్తాం. అలాగే రమ్మ పెడుతున్నా. చాలా బాగుందమ్మమ్మ. చూసారు కదండి ఎలా చేశారో. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. సత్యవతి ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్.